హలో అండి. సో ఈరోజు నేను ప్యారలల్ పార్కింగ్ అంటే ఏంటి అండ్ దాన్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తున్నాను. సో ప్యారలల్ పార్కింగ్ అంటే మన ముందు ఒక వెహికల్ వెనకాల ఒక వెహికల్ ఉన్నప్పుడు మధ్య ప్లేస్లో ఎప్పుడైతే మనం పార్క్ చేస్తామో దాన్ని ప్యారలల్ పార్కింగ్ అంటాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి అంటే మనం ముందున్న వెహికల్ డోర్స్ ఏవైతే ఉంటాయో వెనకాల డోర్స్ అక్కడ దాకా వెళ్ళి ఆపుకోవాలి. బండిని ఆపుకున్న తర్వాత మన స్టీరింగ్ మొత్తం లెఫ్ట్ కట్ చేసుకోవాలి. ఫుల్ లెఫ్ట్ కట్ చేసుకోవాలి. ఫుల్ లెఫ్ట్ కట్ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా రివర్స్ వేసుకొని వెనక్కి రావాలి. ఇప్పుడు వెనక్కి ఎక్కడి వరకు రావాలి అంటే ఈ వైట్ లైన్ ఏదైతే ఉందో ఆ వెనకాల ఉన్న టైర్స్ బ్యాక్ టైర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రాస్ అవ్వకుండా అక్కడ వరకు రావాలి, ఆపుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ నేను ఆపుకున్న తర్వాత మనం ముందు లెఫ్ట్ కట్ చేసుకున్నాం కదా, ఫుల్ లెఫ్ట్. ఇప్పుడు మనము స్ట్రేట్ ఉంచుకోవాలి, ఆ స్టీరింగ్ని స్ట్రేట్ చేసుకోవాలి. ముందు లెఫ్ట్ దెన్ స్ట్రేట్ చేసుకోవాలి. స్ట్రేట్ చేసుకొని అలాగే వెనక్కి రావాలి. వెనక్కి వచ్చిన తర్వాత వైట్ లైన్ ఏదైతే ఉందో బ్యాక్లో ఆ టైర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రాస్ అవ్వకుండా చూసుకోవాలి. దాని తర్వాత స్టీరింగ్ని మళ్ళీ మొత్తం రైట్ కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆపాను ఏంటి అంటే ఇది నేను స్ట్రేట్ నుండి రైట్ మొత్తం కట్ చేసుకున్న స్టీరింగ్ని. ఓకే, రైట్ కట్ చేసుకున్న తర్వాత స్టీరింగ్ని ఏమాత్రం అటు ఇటు తిప్పకుండా అదే రైట్ కట్ చేసుకున్న దాంతో మనం లోపలికి రావాలి. అప్పుడైతే మాత్రం ఈ బండి ఇలా ప్యారలల్ పార్కింగ్లో సెట్ అవుద్ది. స్టీరింగ్ కొంచెం అటు ఇటు పోయినా అది మళ్ళీ లైన్ వైట్ లైన్ బయటకి రావడము అట్లా అవుతాయి. సో మీరైతే ఏ టెక్నిక్ యూస్ చేస్తారన్న నాకు చెప్పండి. చెప్పడం ఈజీ అని అనుకుంటున్నా, కానీ మనం ఆ బండిలో కూర్చొని